వైదేహీ సహితం సురద్రమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతే రామం భజే శ్యామలం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం ప్రేక్షకులకు కార్యక్రమానికి శుభస్వాగతం. అనంతా వై వేదాః అని వేదమే చెప్పినటువంటి విషయం. వేదములు అనంతములు. దీని ప్రారంభమైతే చెప్పగలుగుతాం, కానీ ఇందులో ఉన్నటువంటి ఇది ఎక్కడికి ఇది పూర్తవుతుంది అనేది చెప్పలేనటువంటి విషయమని సాక్షాత్ వేదమే చెప్పినటువంటి మాట. అయితే సామాన్య మానవులకు సైతం పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని అందించాలి అనేటటువంటి సద్భావనతో మన ఋషులు వేదాలను అందించడమే కాకుండా ఈ వేదాలకు మరల ఉపవేదాలను అందించారు. ఋషులు ఎంత సుమనస్కులంటే వాళ్ళు పరోపకార పరాయణతతో వారు తపస్సు చేసి తపస్సు ద్వారా వారు ఆర్జించినటువంటి జ్ఞానాన్ని శిష్య పరంపర ద్వారా మనందరికీ అందించారు. వేదాలు అపౌరుషేయాలు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ ఒక్కరో రచించినవో గ్రంథస్థం చేసినవో కాదు. ఇది ఎలా వచ్చాయి అంటే శృతి సంప్రదాయంగా ఈ లోకానికి అందాయి. శృతి సంప్రదాయం అంటే గురువు ముఖతః నేర్చుకున్నటువంటి శిష్యుడు తాను మరికొందరికి నేర్పి ఆ కొందరు ఇంకొందరికి నేర్పి అలా అలా వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ అనంత విశ్వంలోకి వేదం యొక్క రాక ఎట్లా జరిగింది అని అంటే తపస్సు చేస్తున్నటువంటి మునులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి నాదం శబ్దం వినపడింది. అదే వేదం. అందుకే విన్నటువంటి జ్ఞానం కాబట్టి దీన్ని ఏమన్నారంటే శృతి అని పిలిచారు. అందుకే మనందరం కూడా వేదాన్ని శ్రవణం చేయటం ద్వారానే మన పాపాలన్నీ కూడా పరిహరింపబడతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. గతంలో ఇదే మాధ్యమంలో మనం చెప్పుకున్నాం. హోమధూమో గవాం రేణు వేదానాం ధ్వనిరేవచ అవి గోదోహ మాత్రేణ సర్వపాపం వ్యపోహతి. కొన్ని పనులు చేయటం వల్ల మన పాపాలన్నీ కూడా నశించి చక్కని పుణ్య సంపద మనకి లభిస్తుంది. అటువంటి వాటిల్లో వేద శ్రవణం చాలా విశేషమైనది. ఎంతసేపు అవి గోదోహ మాత్రేణ, ఆవు పాలు పెతకడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయమైనా సరే వేద ధ్వనిని వేద నాదాన్ని గనక శ్రవణం చేసినట్లయితే మన పాపాలన్నీ కూడా నశిస్తాయని పెద్దలు చెప్పినటువంటి మాట. అంత ఆ శబ్ద శక్తి ఈ వేదానికి ఉంటుంది. ఈ వేదంలో ఉన్నటువంటి సారాన్నంతా మనందరికీ అందించడం కోసం ఉపవేదాలుగా, ఉపవేదాల నుండి మళ్ళీ అందులో ఉన్నటువంటి సారాన్ని కూడా ఇంకా మనకి సరళంగా అందించడం కోసం ఉపనిషత్తులుగా, అదేవిధంగా అనేక మంది మహానుభావులైనటువంటి మహర్షులు యాజ్ఞవల్క్యుడు, కాత్యాయనుడు, పరాశరుడు, కశ్యపుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా వాళ్ళు గ్రహించినటువంటి ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి స్మృతుల రూపంలో అందించారు. ఈ స్మృతులతో మాత్రమే ఆగకుండా మహానుభావుడైనటువంటి వ్యాసో నారాయణ స్వయం అంటారు కాబట్టి సాక్షాత్తు విష్ణుస్వరూపమైనటువంటి వ్యాసుల వారు మనకి పురాణాలను కూడా అందించారు. ఈ పురాణాలు ఎన్ని అంటే 18 పురాణాలు చెప్పారు. మద్వయం బద్వయం చేవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని ఒక చక్కని శ్లోకంలో ఈ 18 పురాణాల పేర్లు కూడా చెప్తారు. అటువంటి 18 పురాణాలు మనకి అందరికీ కూడా అందించి మానవుడి జీవనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మానవుడు పరిపూర్ణుడవుతాడు, ఈ జన్మ చరితార్థం అవుతుంది, ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాలను కూడా మనకి అనేకమైనటువంటి పురాణ గాథల ద్వారా మనకు అందించారు. ఇంకా పురాణాలే కాకుండా పురాణాల్లో ఉన్నటువంటి విలువైన విషయాలన్నీ కూడా మళ్ళీ మనకి ఉపపురాణాల రూపంలో కూడా అందించారు. ఈ పురాణాలు, ఉపపురాణాలు, స్మృతులు ఇవన్నీ కూడా మానవుడు ఎలా వ్యవహరించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా స్మృతుల విషయానికి గనక వచ్చినట్లయితే ఒక్కొక్క స్మృతి ఒక్కొక్క యుగానికి సంబంధించినటువంటి ధర్మాలను తెలియజేస్తుంది. ఎందుకంటే మనకి ఉన్నటువంటి యుగాలలో కృతయుగాన్ని సత్యయుగం అని అంటారు. తర్వాత రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, నాలుగవది కలియుగం. ఒక యుగంలో ఉన్నటువంటి పరిస్థితులు మరొక యుగంలో ఉండవు. ఒక యుగంలో ఉన్నటువంటి ధర్మాలు కూడా మరొక యుగంలో ఉండనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా మనం వైదిక కార్యక్రమాల్లో వింటూ ఉంటాం, దేశకాల దేహ ధర్మ వైపరీత్య శంకయ అని చెప్తూ ఉంటారు.
ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆచారం ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి దేహధర్మాన్ని అనుసరించి కూడా ఆయా పరిస్థితులు మారుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రకృతిలో ఉండేటటువంటి విపరీతాలు వైపరీత్యాలను బట్టి కూడా కొన్ని సందర్భాల్లో ధర్మం అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకి గృహంలో ఉన్నటువంటి వాడు ఎటువంటి ఆచారాన్నైనా చక్కగా దైవ క్రియలన్నీ కూడా సక్రమంగా ఆచరించగలుగుతాడు. అదే ప్రవాసంలోనో లేకపోతే ప్రయాణంలోనో ఉంటే ఇవేవి ఆచరించలేడు. అందుకని అటువంటి సందర్భంలో కూడా వ్యక్తి అనేటటువంటి వాడు కర్మభ్రష్టుడు కాకుండా ఉండడం కోసం మనకి శాస్త్రం అనేకమైనటువంటి మార్గాలను సూచించింది. కాబట్టి గడచినటువంటి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంస్కృతి ఆ జీవన విధానంలో కొంత మార్పు అనేది ఆధునికంగా వస్తూ ఉంటుంది. అట్లాగే యుగానికి సంబంధించినటువంటి ధర్మాలు కూడా కొన్ని మారుతూ ఉంటాయని చెప్పారు. కలియుగంలో పంచనిషిద్ధాలు అని చెప్తారు. అశ్వాలంబం, గవాలంబం, సన్యాసం, ఫలపైతృకం, దేవరాత సుతోత్పత్తి, కలౌ పంచనిషిద్ధ అని మనకి స్మృతి చెప్తున్నటువంటి మాట ఇది. దీన్ని వేదం కూడా బలపరుస్తుంది. అటువంటి వాటిల్లో అశ్వాలంబం అని అంటారు. అంటే యజ్ఞం చేసేటటువంటి సందర్భంలో అశ్వాన్ని వధించి ఆ అశ్వం యొక్క దీనిని తీసుకొని ఆ దేహంలో ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకొని దానితో యజ్ఞం చేసేటటువంటి ఒక ప్రక్రియ అనేది ఉన్నది. దీన్ని అశ్వాలంబం అంటారు. అశ్వమేధం అని ఇంకొక యజ్ఞం కూడా ఉన్నది. మనం పురాణాల్లో కనుక పరిశీలించినట్లయితే రామాయణంలో దశరథుడు అశ్వమేధం చేశాడు. తర్వాత రామచంద్రుడు స్వయంగా అశ్వమేధ యాగం చేశాడు. మహాభారతంలో పాండవులు అశ్వమేధ యాగం చేశారు. ఇలా మనకి పురాణాల్లో అనేక మంది అశ్వమేధ యాగం చేసినట్లుగా మనకు ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి. ఏమిటి ఈ అశ్వమేధ యాగం అంటే ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక. వాళ్ళు యజ్ఞం చేసి ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఒక అశ్వాన్ని రాజముద్ర ఒక లేఖని దానితో ఉంచి అశ్వాన్ని వదిలిపెట్టేస్తారు. ఎలా వదిలిపెడతారంటే స్వేచ్ఛగా వదిలిపెట్టేస్తారు. ఎటువంటి బంధనాలు కూడా దానికి ఉండవన్నమాట. ఈ అశ్వం సంవత్సరం పాటు ఏ రాజ్యాలు అయితే వెళుతుందో ఆ రాజ్యాలన్నీ కూడా ఈ అశ్వమేధ యాగం చేసినటువంటి ఆ మహారాజు చక్రవర్తి అధీనంలోకి వెళ్ళిపోతాయి. దీన్ని ఎవరైనా కాదు అని అన్నారనుకోండి, ఈయన వెంటనే సైన్యాన్ని పంపించి ఆ రాజుతో యుద్ధం చేసి గెలిచి ఆ రాజ్యాన్ని చేసుకునేవాళ్ళు. ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు యుద్ధం చేసి యుద్ధంలో గెలిస్తే ఆ రాజ్యాన్ని వదిలిపెడతారు. ఈ విధంగా ఈ అశ్వమేధ యాగం అనేది జరుగుతూ ఉంటుంది. సంవత్సరం తర్వాత అశ్వమేధ యాగం పూర్తవుతుంది. ఇది ఎందుకు ఈ అశ్వమేధ యాగం అంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరణ చేసుకోవటం కోసం. ఇది అందరికీ సాధ్యమా అంటే కాదు. శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యం. దీనితో పాటు మరి ఈ మంత్రాలు, ఈ యజ్ఞం ఇదంతా ఎందుకు అంటే ఎప్పుడూ పెద్దలు చెప్తూ ఉంటారు, మానవ ప్రయత్నంతో పాటుగా భగవంతుడి యొక్క అనుగ్రహము, దైవబలం కూడా ప్రతి కార్యక్రమానికి కావాలి. ఎందుకంటే తేన అనుగ్రహం వినా తృణమపి న చరతి అని పెద్దలు చెప్తున్నారు. భగవంతుడు అనేటటువంటి వాడి అనుగ్రహం కనుక లేకపోతే గడ్డి పరకను కూడా మనం కదిలించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ జగత్తుకు అంతటికీ కూడా నియంత్రిస్తున్నటువంటి వాడు ఎవరంటే భగవంతుడు, పరమాత్మ. అదే ఉపనిషత్తుల్లో కూడా చెప్పినటువంటి మాట ఏమిటంటే భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది. ఏ పరమాత్మ యొక్క ఆదేశాన్ని అవధరించి వాతః పవతే, వాయుదేవుడు చక్కని మెల్లని పిల్లతామెరలు అంటే ఈ గాలిని వీస్తూ ఉన్నాడో, భీషోదేతి సూర్య, సూర్య భగవానుడు ఏ మహానుభావుడి యొక్క ఆజ్ఞను అవధరించి ప్రతి నిత్యం కూడా చక్కగా తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తూ ఉన్నాడో, అంటే ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలన్నీ కూడా పరమాత్మ యొక్క ఆదేశాన్ని అవధరించి పరమాత్మ అనేటటువంటి ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి భయపడి ఆయన అధీనంలో ఇవన్నీ కూడా జరుగుతున్నట్లుగా మనందరం కూడా గ్రహించాలి. అదేవిధంగా మృత్యుర్థావతి పంచమ ఇది, మృత్యువు సైతం కాలకాలుగా చెప్పబడేటటువంటి మృత్యుదేవతగా చెప్పబడేటటువంటి యమధర్మరాజు కూడా ఆయన తన ధర్మాలు ఎవరి ఆదేశాన్ని అవధరించి అంటే పరమపురుషుడైనటువంటి పరంధాముడు పరమాత్మ యొక్క ఆదేశాన్ని అవధరించి ఆయన చేస్తున్నాడు. అంటే ఏది జరగాలన్నా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అయితే కేవలం భగవద్ అనుగ్రహం ఒక్కటి ఉంటే సరిపోతుందా అంటే దీనికి మళ్ళీ శాస్త్రం చెప్తుంది షడ్భాగంతో మనుష్యాణం సప్తమం దైవచింతనం. ఒక పనికి సంబంధించి 7 భాగాల ఇది కావాలి అనుకున్నప్పుడు 6 భాగాల ప్రయత్నం ఈ వ్యక్తి చేయాలి. 7వది భగవద్ అనుగ్రహం మనకి లభించాలి. అదే పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పినటువంటి మాట, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కర్మల యందు అధికారం ఉన్నది అంటే నీవు ఆచరించడం, ప్రయత్నం చేయటం నీ యొక్క ఇది తప్ప దాని ఫలితం అనేది నేను చూసుకుంటాను అని చెప్పనని ఆయన చెప్పినటువంటి మాట. అదే ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ.
అంటే నీవు మిగతా విషయాలన్నీ వాటి గురించి నీవేమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నన్ను శరణు జొచ్చితే చాలు, నీకు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నేను ఇస్తానని కూడా పరమాత్మ చెప్పాడు. అంటే ఇక్కడ ఏమిటంటే భగవంతుడిని మనం విశ్వసించాలి, దీనితో పాటు చేయవలసినటువంటి పనులన్నీ కూడా మనం యథావిధిగా ఆచరించాలి. ఇక్కడ ఈ అశ్వమేధ యాగం చేసేటప్పుడు కూడా భగవద్ అనుగ్రహం ఉంటేనే అది చక్కగా పరిపూర్ణంగా పూర్తవుతుంది. కాబట్టి ఈ యజ్ఞం అనేది వాళ్ళందరూ కూడా చేసేటటువంటి వాళ్ళు మంత్రాలతో కూడినటువంటి వైదికమైనటువంటి ప్రక్రియ ద్వారా ఈ అశ్వమేధ యాగాన్ని వాళ్ళు నిర్వహించేవారు. ఇక అశ్వాలంబం, గవాలంబం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గవాలంబం అంటే ఏమిటంటే యజ్ఞంలో గోవుని కూడా వధించి ఆ గోవు యొక్క ఆ వప అని చెప్పబడేటటువంటి గోవు శరీరంలో ఉన్నటువంటి ఆ మాంసాన్ని తీసుకొని దానితో యజ్ఞం చేసేటటువంటి సంప్రదాయం కూడా పూర్వయుగాలలో ఉండేది, ప్రస్తుతం లేదు. కలియుగంలో నిషిద్ధమైనటువంటి పంచక్రియల్లో ఇది రెండవదని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఎట్లా అంటే మనం ఆయా కొన్ని యుగాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలను కనుక మనం చూసినట్లయితే పవిత్రమేధికం అని చెప్పబడేటటువంటి పితృ సంబంధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా మనకి ఈ గో సంబంధమైనటువంటి పదార్థాలు వాళ్ళు ఉపయోగించినట్టుగా మనకి శాస్త్రం ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయం. అంతేకాకుండా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనం ఏ విధంగా పొందగలుగుతాం, వాళ్ళని స్మరించినా చాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు పొరపాటున దొర్లినా దానికి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళని స్మరిస్తే మనం చక్కటి శుభాన్ని పొందగలుగుతాం. అంటే ఆ కర్మని ఖచ్చితంగా అనుభవించాల్సిందే, కానీ వాళ్ళ అనుగ్రహం ఉంటే కనుక మనకు మంచి జరుగుతుందని చెప్పడానికి మనకి ఉపనిషత్తుల్లో మనకు చక్కని కథ చెప్పబడుతుంది. సప్తవ్యాధాదశార్ణేషు మృగాః కాలాంజనే గిరౌ చక్రవాకాః శరద్వీపే హంసాః సరసి మానస యేష్మజాతాః కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః అని మహాభారతంలో కూడా ఈ కథ మనకి బ్రహ్మదత్తుని కథ అని చెప్పబడుతుంది. పూర్వం వశిష్ఠుడికి 7 కుమారులు జన్మించారు. కర్మవశాత్తు జన్మించినటువంటి వారు వశిష్ఠుడి యొక్క ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొందలేకపోయారు. దానివల్ల వాళ్ళ అవసాన స్థితి వచ్చింది, శరీరాన్ని దేహత్యాగం చేశారు. కనీస జ్ఞానాన్ని కూడా వాళ్ళు సంపాదించలేకపోయారు. తర్వాత మరొక మహర్షికి గర్భవాసాన జన్మించి వాళ్ళు గర్గుడి దగ్గర విద్యాభ్యాసం చేయడానికి వాళ్ళు వెళ్ళారు. ఈ 7 ఎప్పుడూ కూడా కలిసే ఉండేటటువంటి వాళ్ళు గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ అనేకమైనటువంటి విద్యలను నేర్చుకుంటూ గురుకులంలో ఉన్నటువంటి పిల్లలు కేవలం విద్యాభ్యాసం చేయటం మాత్రమే కాకుండా ఆ గురుకులానికి సంబంధించినటువంటి గో సంరక్షణ ఇదంతా కూడా చేయటం మనం కొన్ని వృత్తాంతాల్లో పురాణాల్లో వాటిల్లో గమనిస్తూ ఉంటాం. వీళ్ళు గోసేవ కూడా చేసేటటువంటి వాళ్ళు. ఒకానొక సందర్భంలో ఆ 7 ఆవులను తోలుకొని మేతకై అడవికి వెళ్ళారు. అలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళారో తాము ఎక్కడున్నామో మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి దారి తెన్ను తెలియనటువంటి స్థితిలో పడిపోయారు. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కన వాళ్ళకి సమృద్ధిగా జలం దొరుకుతున్నాయి, కానీ ఆహారం దొరకనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ 7 ఒకడన్నాడు, మనకు ఆహారం దొరికేటటువంటి పరిస్థితి లేదు, అందుకని మన దగ్గర ఉన్నటువంటి గోవుని వధించి మనం ఈ గోమాంసాన్ని భక్షిద్దామని చెప్పనని సలహా చెప్పాడు. మిగిలినటువంటి 6 ఒకడు మాత్రం ఏమన్నాడంటే, అలా చేయడం తప్పు, ఇది గురువుగారికి సంబంధించినటువంటి ద్రోహం అవుతుంది, గురువుగారి యొక్క ఆగ్రహానికి మనం గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పాడు. చెబితే సరే ఇట్లా కాదని 3వ వాడు ఇంకొకడు ఏం చెప్పాడంటే, ఇలా కాదు, మనం పితృదేవతలను స్మరించి ఈ పదార్థాన్ని వారికి నివేదించి మనం స్వీకరిద్దాం, అప్పుడు ఇది ప్రసాదంగా మారుతుంది అని చెప్పనని వాడు చెప్పాడు. మొత్తం మీద గోవధ చేశారు, ఆ మాంసాన్ని సిద్ధం చేశారు, ఆ మాంస భక్షణ వాళ్ళు చేశారు. పితృదేవతలకు నివేదించిన తర్వాత వాళ్ళు తిన్నారు. తిన్న తరువాత గురువు గారి దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఆవు అందులో నుండి సంఖ్య తగ్గినటువంటి సందర్భంలో గురువుగారు అడిగారు, ఏమైంది ఈ ఆవు అని అడిగారు. అడిగితే వీళ్ళు చెప్పారు, స్వామి, మేము అడవిలో ఈ మేతకై వెళ్ళినటువంటి సందర్భంలో మాకు తెలియక దారి తప్పి ఎటో వెళ్ళిపోయాం. అటువంటి సందర్భంలో మంద నుండి ఒక ఆవు పక్కకి వెళ్ళింది, దాన్ని వెతకటం కోసం మాకు ఇన్ని రోజులు పట్టింది. ఈ మంద నుండి వెళ్ళిపోయినటువంటి ఆవు కొన్నాళ్లకు మాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, అది వ్యాఘ్రము చేత, అంటే పులి చేత సంహరింపబడ్డది అని మాకు తెలిసింది అని చెప్పి వాళ్ళు ఆ మాట చెప్పారు. గురువుగారు సహజంగా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా శిష్యుడి యొక్క ముఖాన్ని చూస్తే వాళ్ళు చెప్పేది సత్యమో అసత్యమో తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి ఆయన చిరు నవ్వు నవ్వి ఆ విషయాన్ని వదిలేశారు. కానీ వీళ్ళు గోవధ చేసినందుకు కాను దాని యొక్క కర్మని అనుభవించడం కోసం సప్తవ్యాధా దశార్ణేషు, దశారణ్యంలో వాళ్ళు
కిరాతకులుగా వాళ్ళు జన్మించారంటే వేటగాళ్ళుగా జన్మించారు. అయితే వాళ్ళకున్నటువంటి విశేషం ఏమిటంటే వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు అవటం వల్ల దీనితో పాటుగా గోవధ చేసిన గోమాంస భక్షణ చేసిన పితృదేవతలకు నివేదించాలి అనేటటువంటి ఆ స్ఫురణ ఉండడం వల్ల వీళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఏమిటంటే గత జన్మ స్మృతి వీళ్ళకు ఉన్నది. అందువల్ల ఆ జన్మను చరితార్థం చేసుకోవడం కోసం ఎటువంటి దుష్కర్మలను ఆచరించకుండా ఆ జన్మను చక్కగా అనుభవించి వాళ్ళు ముందుకు వెళ్ళారు. మృగాకాలాంజనే గిరవు ఈ 7 ఆ వేటగాళ్ళు జన్మని వాళ్ళు చాలించిన తర్వాత రెండవ జన్మ ఏమెత్తారంటే వాళ్ళు కాళాంజన పర్వతం మీద సంచరించేటటువంటి ఒక 7 లేళ్లుగా జింకలుగా జన్మించారు. జింకలుగా జన్మిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పశు ప్రవృత్తి లేకుండా చక్కగా ఆ ఆత్మజ్ఞాన సముపార్జన కోసం తమలో తాము రమిస్తూ భగవంతుడిని సేవిస్తూ ఆ జన్మని చరితార్థం చేసుకొని ఇంకా అక్కడి నుండి దాటిపోయి మృగాకాలాంజనే గిరవు చక్రవాకాహ శరద్వీపే వాళ్ళు చక్రవాక పక్షులుగా మారారు. చక్రవాక పక్షులుగా మారి ఆ 7 మళ్ళీ జ్ఞాన సముపార్జన చేయడం కోసం ఆత్మలో తాము రమిస్తూ మనం ఈ కర్మని అనుభవిస్తున్నాం, దీని నుండి విముక్తులవ్వాలి అనేటటువంటి భావనతో ఆ జన్మను కూడా దాటి ముందుకు వెళ్ళిపోయారు. తరువాత జన్మలో హంసా మానస సరోవరంలో ఆ 7 కూడా చక్కగా వాళ్ళు హంసలుగా జన్మించారు. చూడండి ఎంత విశేషం అంటే హంస జన్మ చాలా విశేషమైనది. ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. మన పెద్దలు కూడా కొన్ని న్యాయాలు చెప్తూ హంస నిరన్యాయం అంటూ ఉంటారు. అట్లాగా హంసగా జన్మించిన తర్వాత వాళ్ళ ప్రారంధవశాత్తు జరిగింది ఏమిటంటే కాంపేయ నగరానికి చెందినటువంటి ఆ రాజుగారు తన మంత్రులతో కలిసి అక్కడికి వచ్చినప్పుడు ఆ రాజుగారి యొక్క మంత్రుల వైభవాన్ని చూసి ఈ 4 హంసల్లో 3 హంసలు ఆ వైభవానికి మోహింపబడ్డాయి. దానివల్ల ఏం జరిగిందంటే మరుసటి జన్మలో కురుక్షేత్రే అంటే బ్రాహ్మణ వేదపారగాహ మరుసటి జన్మలో వేద పండితులుగా 4 జన్మించారు. కానీ రాజవైభవాన్ని రాజభోగాన్ని చూసి ఆశపడ్డటువంటి వాళ్ళు ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగా ఒకడికి ఆ స్థానం వస్తే మిగిలినటువంటి 2 మంత్రులుగా ఉన్నారు. ఆ ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు భోగమే తప్ప వేరొక విషయాన్ని గ్రహించేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఆ మహారాజు పేరు బ్రహ్మదత్తుడు ఆ పురాకృత సుకృత విశేషం చేత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. పశుపక్షాదులు జంతువులు కూడా ఏం మాట్లాడుకుంటాయి అనేటటువంటి విషయం తెలిసినటువంటి వాడు. ఒకనాడు తన ఏకాంత మందిరంలో భార్యతో ఉన్నప్పుడు 2 చీమలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ చీమలు మాట్లాడుకునేటటువంటి మాటలు విని ఆయన నవ్వుతూ ఉన్నటువంటి సందర్భంలో పక్కన ఉన్నటువంటి తన భార్య అడిగిందిట, స్వామి మీరెందుకు నవ్వుతున్నారు అని. అయితే ఈ విద్యను బోధించినటువంటి మహర్షి ఏం చెప్పాడంటే దీన్ని నీవెవరికైనా చెబితే తల 1000 విరక్కలవుతుంది, నువ్వు మరణిస్తావని చెప్పారు. అటువంటి సందర్భంలో ఈయన నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక భార్య అడిగితే ఆయన అన్నాడు, నాకు ఈ శాపం ఉందంటే ఆవిడ పట్టుబట్టి నీవు పోయినా పర్వాలేదు నాకు ఈ విషయం చెప్పాల్సిందే అంది. ఇటువంటి భార్యతోనా నేను సంసారం చేస్తుందని చివరికి విరక్త చిత్తుడై ఆ 2 మంత్రులతో కలిసి ఆయన అడవికి వెళ్ళి భగవంతుడి కోసం తపస్సు చేస్తే శ్రీమన్నారాయణమూర్తి దర్శనం ఇచ్చినటువంటి సందర్భంలో పూర్వజన్మ స్ఫురణ ఆయనకు వస్తుంది. ఈ వేదపారగులైనటువంటి బ్రాహ్మణోత్తములు కూడా వాళ్ళు జన్మ చరితార్థం చేసుకొని వాళ్ళు ఆ జన్మను చాలించి వెళ్ళాలనుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మా పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయాన్ని అడిగితే బ్రాహ్మణ దంపతులు ఈ శ్లోకాన్ని చెబితే వాళ్ళకి చక్కటి వైభవాన్నంతటినీ కూడా ఏర్పాటు చేసి ఈ 7 మళ్ళీ సాక్షాత్తు బ్రహ్మలోకాన్ని పొందినట్లుగా మనకి పురాణంలో చెప్పబడుతుంది. మహాభారతంలో ఈ కథ ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కాబట్టి అశ్వాలంబం గవాలంబం సన్యాసం ఫలపయుత్రుకం దేవరాత సుతోత్పత్తి కలో పంచనిషిద్ధ అంటే అశ్వాలంబం అశ్వమేధం లేదు, గోమేధం లేదు. ఈ కలియుగంలో సన్యాసం అనేది కూడా అది మళ్ళీ విద్వత్ సన్యాసమని దైవీ సన్యాసమని అవి ఉన్నాయి తప్ప కొన్ని విశిష్టమైనటువంటి సన్యాస స్వీకరణ కలియుగంలో లేదు. అదేవిధంగా ఫలపయుత్రుకం అంటే పితృయజ్ఞం యందు మాంసాన్ని వినియోగించడం. రెండవది దేవరాత సుతోత్పత్తి అనే భారతంలో చెప్పబడుతుంది. అంటే భర్త లేనటువంటి సందర్భంలో మరిది లేదా బావగారి ద్వారా సంతానాన్ని పొందడం, ఇటువంటివన్నీ కూడా కలియుగంలో నిషిద్ధంగా చెప్పబడతాయి. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం అనేది మనకు చెప్పబడుతుంది. అటువంటి వాటిల్లో కలియుగంలో పరాశర స్మృతి చాలా విశేషమైనది. ఇటువంటి శృతుల్లో స్మృతుల్లో పురాణాల్లో చెప్పినటువంటి విషయాలను మనందరం కూడా గ్రహించి ధర్మబద్ధంగా జీవనం చేసి మన జన్మని చరితార్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని అందరం కూడా గ్రహించాలి. ఈ జీవన వేదం యొక్క లక్ష్యమే అది. వేదంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సరళంగా అందించి అందరికీ వేదం యందు ఆదర్శభావం కలగాలనేటటువంటి ఉద్దేశ్యమే. కాబట్టి అందరికీ సమస్త శుభాలను పరమాత్మ
అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.